దహన వాటిక నిర్మాణానికి వచ్చిన 1,30,00,000 ఏమయ్యాయి? శ్మశాన డబ్బులు దోచుకున్న దొంగలను శిక్షించండి. ఎండి ఆనంద్ బాబు, కేజీబీఎస్ రాష్ట్ర కన్వీనర్. కాటికాపరి గుంతలు తీసే బేగరుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆదోని పట్టణంలోని తిక్కస్వామి దర్గా వెనుక ఉన్న హిందూ శ్మశాన వాటికను ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎండి ఆనంద్ బాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి తిక్కప్ప, ఎన్జి కృష్ణ, ఉపాధ్యక్షులు యువరాజులు పరిశీలన చేసి శ్మశానంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో అనేక రకాల సమస్యలు పేరుకుపోయాయన్నారు. బతికి ఉన్నప్పుడు భరించే సమస్యలు ఒకటైతే చనిపోయినాక పూడ్చే శ్మశానంలో సైతం సమస్యలు తప్పడం లేదన్నారు. జిల్లాలో మొదటి మున్సిపాలిటీగా ఉన్న ఆదోని పట్టణం పాలకులు ఎవరు అనే దానితో సంబంధం లేకుండా ఏలికల పుణ్యాన అభివృద్ధికి నోచుకోక సమస్యలకు నిలయంగా మారిందన్నారు. శ్మశానంలో నూతన దహన వాటిక నిర్మాణం కోసం వచ్చిన 1,30,00,000 నిధులు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. గ్యాస్తో బర్నింగ్ చేసే నూతన దహన వాటిక నిర్మాణ పనులు బేస్ మట్టం లెవెల్లోనే ఆగిపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. లక్షలు పెట్టి తెచ్చిన బర్నింగ్ మిషన్, బాయిలర్లు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బయట తుప్పు పట్టిపోతున్నాయన్నారు. జిల్లా అధికారులు కలగజేసుకొని దహన వాటిక నిధులు ₹1,00,00,000 కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్మశాన వాటిక చుట్టూ గట్టి ప్రహరీ గోడ నిర్మించాలన్నారు. ఇప్పటికే నిర్మించిన గోడను పగలగొట్టి మరీ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొందన్నారు. శ్మశానంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా రక్షణ కల్పించాలని, లేని పక్షంలో కాటికాపరి గుంతలు తీసే బేగర్ల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు తెలియజేశారు. శ్మశాన వాటికను పరిశీలించిన వారిలో కాటికాపరి గుంతలు తీసే బేగర్ల సంఘం జిల్లా నాయకులు వీరేషు, యువరాజు, తాయన్న, మారయ్య, మునిస్వామి, జయరాం, మద్దిలేటి, నాగశేషులు తదితరులు పాల్గొన్నారు. కేజీబీఎస్ నూతన జిల్లా అధ్యక్షులుగా బి తిక్కప్ప, కార్యదర్శిగా ఎన్జి కృష్ణను ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆనంద్ బాబు తెలియజేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా వీరేష్, యువరాజు, నాగశేషులు, రాజా రమేష్, గోపాల్, సహాయ కార్యదర్శులుగా ఫిలిప్, సురేష్, ఈశ్వరయ్య, తాయన్న, నరసింహులు, రంగన్న, రామాంజనేయులు, నాగప్పలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.